భారత్తో కయ్యానికి కాలు తూవిన మాల్దీవుల అధ్యక్షుడు ఇప్పుడు స్వరం మార్చారు. అధికారంలోకి రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మైగ్ ను ఇప్పుడు భారత్ తమకు ఎప్పటికీ సన్నిహిత మిత్రుడంటూ సంధి కోసం ప్రయత్నిస్తున్నారు. భారత్ వ్యతిరేక స్వరంలో మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మైగ్ ను గెలిచిన తర్వాత చైనాకు అనుకూలంగా ప్రవర్తించారు. దీంతో భారత్తో సత్సంబంధాలు తెగిపోవడంతో పాటు మాల్దీవుల్లో ఉన్న భారత్కు చెందిన బలగాల్ని దేశం విడిచి వెళ్లిపోవాలంటూ మే 10 వరకు గడువు విధించారు. కేవలం పర్యాటక రంగం ద్వారానే మాల్దీవులకు ఆదాయం లభిస్తుంది. అంతేకాక భారత్ నుంచే ఎక్కువగా మాల్దీవులకు పర్యాటకులు వెళుతుంటారు. అయితే ఆ దేశ అధ్యక్షుడి తీరుతో భారతీయులు మాల్దీవులకు వెళ్లడం మానేశారు. ప్రస్తుతం మాల్దీవులు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అంతేకాదు గతేడాది చివరి నాటికి మాల్దీవులు భారత్కు దాదాపు $400 మిలియన్ బకాయి పడింది. దీంతో మైగ్ ను స్వరాన్ని మార్చారు. భారత్ తమకు ఎప్పటినుంచో మిత్రదేశంగా ఉందని, ఎప్పటికీ తమకు సన్నిహిత మిత్రుడేనన్నారు. మాల్దీవులకు సాయం అందించే విషయంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల్ని నిర్మించడాన్ని ప్రశంసించారు. అయితే ఈ మాటల వెనుక ఆయన ఓ భారీ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. భారత్కు చెల్లించాల్సిన $400 మిలియన్ రుణం చెల్లించే విషయంలో ఉపశమనాన్ని కలిగించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు పేరుకుపోయాయని, తిరిగి చెల్లించే విషయంలో మినహాయింపు కోసం భారత్తో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. అంతేకాదు మాల్దీవుల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అడ్డుకోమని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రధాని మోదీకి చెప్పినట్టుగా ఆయన తెలిపారు. చైనాతో అంటకాగిన మాల్దీవుల అధ్యక్షుడికి ఇప్పుడు భారత్ అవసరం తెలిసొచ్చిందని, అందుకోసమే రాజీకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.